పెట్టుకోలేదా? మొహం కడుకొని అట్లనే వచ్చిన, పెట్టుకొని వస్తాను. మొహం కడుకొని వచ్చానికి వాణి గారు చెప్పండి. మీరు కరక్కాయ వాడుతుంటారు అప్పుడప్పుడు? లేదండి. దగ్గు తగ్గాలంటే కరక్కాయ వాడాలండి. దగ్గు ఏమి లేదు, ఎప్పుడైనా అదేలే కొంచెం ఫామ్ అయింది ఏమైనా చెమటలాగా వచ్చినప్పుడే కొంచెం అంటే రికార్డ్ చేస్తున్నారు. రికార్డులో ఉంది. రికార్డులో ఉన్నది. అదే ఇంత పాఠం చేసుకున్నాం. भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। ముందు మంత్రాల్లో పరమాత్మ యొక్క నివాసము ఈ ఏడింటిలో అని తెలియజేసిండ్రు. ఏంటి అనగా వస్తు అనగా అందరినీ వసింపజేసినట్టు అందరికీ సహకరించేవాడు, ఆకలిగా ఉన్న వానికి అన్నాన్ని ఇవ్వడము, వస్త్రాలు అవసరం ఉంటే వస్త్రాలు ఇవ్వడము, ఇల్లు లేని వానికి ఇల్లు అందించడము, పని లేని వారికి పనిని అప్పచెప్పడం, ఆ విధంగా ఏదైతే ఆశయాన్ని ఇచ్చి వారిని సంతుష్టంగా చేస్తారో అతన్ని వస్తు అంటారు. తర్వాత రుద్రుడు అనగా జ్ఞానాన్ని పొంది ఆ యొక్క జ్ఞానంను ఇతరులకు ఇవ్వడం కొరకు ప్రయత్నం చేసేవాడు రుద్రుడు. తర్వాత ఆదిత్యాన్, సూర్యుని మాదిరిగా ప్రతి వస్తువు నుండి శుద్ధమైన జలాన్ని గ్రహించినట్టు సూర్యుడు. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే అందరిలో నుండి మంచి గుణాలను గ్రహిస్తారో అతన్ని ఆదిత్యుడు అంటారు. స్వద్ధరము, స్వద్ధరంగా హింసారహితంగా, హింసా ప్రవృత్తి లేకుండా ఏ ప్రాణి కూడా హింస కలిగించకుండా ఉండేవాడు, మధురమైనటువంటి వాణిని పలికేవాడిని స్వద్ధరుడు అంటారు. జనము అనగా అందరిని ఉత్పన్నం చేసేవాడు, అనగా నిర్మాణాత్మకమైన అంటే చెడు అలవాట్లు ఉన్న వారిని సరిదిద్ది మంచి మార్గంలోకి తీసుకొచ్చేవాడు. మనుజ్ఞాతం, ఎవరిలో జ్ఞానం ఉత్పన్నమవుతుందో అతడు. తర్వాత ఘృతపృషం అనగా దోషాలను దూరం చేసుకొని, జ్ఞానాగ్ని ద్వారా దోషాలను దూరం చేసుకొని తనలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే వాటిని జ్ఞానాగ్నితో దూరం చేసుకున్నాడు ఎవరైతున్నారో అతన్ని ఘృతపురుషుడు అంటారు. ఈ విధంగా 7 రకాలైనటువంటి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిని పరమాత్మ పొందుతాడు, చేరుకుంటాడు అనేది ఈ మంత్రంలో, ఇది 96వ మంత్రంలో. 97వ మంత్రంలో అతని వైపుకే వెళ్ళడము అంటే పరమాత్మ వైపుకే వెళ్ళాలి, పరమాత్మనే చేరుకోవాలి అనగా పరమాత్మ సన్నిధికి చేరుకోవడానికి అతని వైపు, అతని మార్గం అనగా నిరంతరము అతని యొక్క స్మరణ చేస్తూ ఉంటూ అతని మార్గంలో నడుచుకోవడము, వృద్ధి చెందడము. ఎప్పుడైతే ప్రకృతి వైపుకు వృద్ధి చెందుతూ ఉంటారో అప్పుడు పరమాత్మతో దూరం అవుతారు. కాబట్టి ఈ విధంగా
విచారించి ఆలోచించి పరమాత్మ వైపుకు చేరుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఇప్పుడు ఈ ముందు మంత్రంలో ఉసీకా జప్, ఎవరి వైపుకైతే మనము వెళ్ళాలనుకుంటున్నామో అతని యొక్క జపాన్ని చేయడం అనేది ఈ మంత్రంలో తెలియజేయబడుతుంది. మంత్రం యొక్క ఋషి విశ్వామిత్ర గాథిన, దేవత అగ్ని, ఛంద ఉష్ణుక్, స్వర ఋషభ. విశ్వామిత్ర గాథిన ఇద్దరు ఋషులు అన్నమాట. ఉసీకా జప్, అతని జపమే, పరమాత్మ యొక్క జపమే. ఎవరైతే మనల్ని సన్మార్గంలో తీసుకెళ్తున్నారో అతని యొక్క జపమే చెయ్యాలి. ఓం ప్రహోత్రే పూర్వ్యం వచోగ్నయే భరతా బృహత్, విపాం జ్యోతిషి బిభ్రతే నవేధసే. ఈ మంత్రంలో ఈ మంత్ర का मुख्य वाक्य यह है कि उसी के लिए, మంత్రంలో కూడా ముఖ్యమైన వాక్యం ఒకటి ఏంటంటే ఇది ఉసీ కే లియే అనగా అతని కొరకే. ఎవరి కొరకు? పరమాత్మ కొరకే. అతని వైపు అని ముందు మంత్రం చదువుకున్నాము. అదేవిధంగా అతని కొరకే స్తుతి వచన స్తుతి వచనక, స్తుతి వచనాలను అతని కొరకే. ఎవరైతే సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి పరంపిత పరమాత్మ సృష్టిని రచించి మానవుని కొరకు ఈ సృష్టిని రచించి ఇచ్చాడో ఆ యొక్క సృష్టికర్త వైపుకు వెళ్తూ అతని యొక్క వచనాలను, అతని యొక్క స్తుతిని చేయడము, అతని యొక్క స్తుతి వచనాలను ప్రభరత ప్రకర్షేణ సంపాదన కరు. ఏవైతే మనము స్తుతి వచనాలు, పొగడ్తలు, మన తెలుగులో ఏమనుకున్నా పొగడ్తలు ఏవైతే చేస్తామో, ఎవరైతే గుణగానాలు చెప్పుకుంటామో అవి మానవులై కాకుండా అతన్నే అనగా పరమాత్మ సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మనే ప్రకర్షణ సంపాదన కరు, బాగా సంపాదించనగా బాగా స్తుతించు. యహ స్తుతి వచన ही स्तुति वचन में पूर्व्यम पूरन तथा पालन करने वाला होगा. పూరించేది, పాలించేది, పూర్తి చేసేది మరియు రక్షించేది అవుతుంది. ఏదైతే స్తుతి వచనం ఉందో, నీ యొక్క స్తుతి వచనము బాగా ఏదైతే స్తుతిస్తావో ఆ యొక్క స్తుతి వచనం ద్వారా నీ యొక్క పూర్ణము, పూర్తి మరియు పాలన, రక్షణ అవుతుంది. తథా మరియు బృహత్ తుమ్హారీ వృద్ధి కా కారణ బనేగా. మరియు ఇంకేమవుతుందంటే నీ యొక్క వృద్ధికి కారణం అవుతుంది. బ్రిహి వృద్ధౌ ధాతుతోని బృహత్ శబ్దం తయారవుతుంది. బృహత్ అనగా వృద్ధి. ఇక్కడ వృద్ధి చెందడం అంటే ఏదైతే పరమాత్మ యొక్క స్తుతి వచనాలు మనం చేస్తున్నామో ఆ యొక్క స్తుతి వచనాల ద్వారా పరమాత్మకు కాదు అక్కడ లాభం కలిగేది. ఎవరైతే స్తుతి చేస్తున్నారో, ఏ జీవుడు, ఏ మానవుడైతే పరమాత్మ యొక్క స్తుతి చేస్తున్నారో అతనికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అతని యొక్క రక్షణ అనగా అధోగతి పాలవకుండా ఊర్ధ్వగతి అయ్యేటట్లు ఆ మార్గము లభిస్తుంది. మరియు అతడు వృద్ధి చెందుతాడు అన్ని రకాలుగా. जब मनुष्य प्रभु के गुणों का गान करता है तब उन गुणों में प्रीति होकर वह अपने भक्ति भाजन के अनुरूप बनने का प्रयत्न करता है. ఎప్పుడైతే మానవుడు ప్రభు యొక్క పరమాత్మ యొక్క గుణాలను గానం చేస్తాడో, గుణంగా గాన్ కర్తా హై, గుణాలను గానం అనగా ఎల్లప్పుడూ అతని యొక్క భజన, స్తుతి, గానం, పాట మాదిరిగా భజన మాదిరిగా చేస్తారో తబ్ ఉన్ గుణోమే, అప్పుడు ఆ గుణాలలో ప్రీతి హోకర్, ప్రీతి కలిగి వహ అప్నే భక్తి భాజన్కి అనురూపు, అతడు తన యొక్క భక్తి భాజన అంటే భక్తి భావన రూపంగా బననేక అనగా అతని యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గుణాలలో భక్తి కలిగి పూర్తిగా అందులో లీనమైపోయేటట్లు ఆ విధంగా అయ్యేటట్లు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్న కర్తా హై. यह प्रभु का स्मरण उसे अशुभ बातों की ओर जाने से बचाकर उसका पालन भी करता है. ఈ విధంగా ప్రభు భాజన అనగా పూర్తిగా సంపూర్ణంగా లీనమైపోవడం, భక్తి ద్వారా సంపూర్ణంగా లీనమైపోయి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు
ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ ఉంటే అప్పుడు అతనికి ఏమవుతుంది, అశుభ బాతోంకి ఓర్ అశుభ విషయాల పట్ల, అశుభ మాటలు మాట్లాడేటట్లు అనగా అశుభ వచనాలు పలకకుండా, హోరు జానేసే బచాకర్ ఆ వైపు నుండి వెళ్ళడం ఆపేస్తుంది అనమాట. అశుభ వచనాలను పలకకుండా ఉండడం కొరకు ఆపేస్తుంది. ఉస్కా పాలన భీ కర్తాయి, మరియు అతని యొక్క పాలన రక్షణ కూడా చేస్తాడు. ఎప్పుడైతే మానవుడు చెడు ఆలోచనలు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేసినా, లేదా సాధారణంగా నేను ఊర్లలో చూస్తూ ఉంటాను, చిన్నపిల్లలకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అంటే విద్యావంతులు కారు కాబట్టి వారు ఏ లోకంలో ఉంటారో అలాంటి ఆలోచనలు, అలాంటి అలవాట్లు, అలాంటి మాటలు నేర్పుతుంటారు. మాటలు వచ్చే సమయంలోనే ఆ పిల్లలకు చెడు మాటలు నేర్పితే వాళ్ళు ఎలా తయారవుతారో ఒకసారి ఆలోచించండి. ఆ పిల్లలు పూర్తిగా పెద్దవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో అలా, అందుకే వారి యొక్క మెమరీ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా ఏదంటే అది ఆకర్షణీయంగా, అంటే కొత్త మెమరీ కాబట్టి అందులో ఏది వేస్తే అది అలానే ఉంటుంది. ఆ విధంగా విద్యావిహీనులైనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి సంతానము ఆ విధంగా ఏర్పడుతుంది. ఆ విధంగా వాళ్ళు పిల్లల్ని సంస్కారాలు ఆ విధంగా అంటే పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, పెద్దవాళ్ళ యొక్క నడవడిక ఏదైతుందో వాటన్నింటిని చూసి పిల్లలు అదే విధంగా తయారవుతారు. ఆ కారణంగా అనగా ఇక్కడ మనం కూడా అసలు ఈ ప్రపంచంలో అంటే మనము ఈ జీవులు ఏదైతే మానవులు మనం ఇప్పుడు ఈ విద్యను పొందుతున్నామో లేదా విద్యను చదువుకుంటున్నామో తెలుసుకుంటున్నామో, మనం కూడా ఒక చిన్న పిల్లల మాదిరిగానే ఏం చేస్తామంటే ఎవరైనా అశుభవచనాలు అంటే వాటిని విని ఆలోచించి ఆ విధంగా అశుభవచనాలను పలకడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలి అంటే పరమాత్మ సన్నిధిలో సజ్జనులు అయినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంతానం ఎలా తయారవుతుందో ఆ విధంగా జీవుడు లేదా మానవుడు ఎప్పుడైతే పరమాత్మ స్మరణ చేస్తూ ఎల్లప్పుడూ ఉంటాడో అప్పుడు అతను అశుభవచనాలను పలకకుండా దాని నుండి రక్షింపబడతాడు. ప్రభుకే నామక స్మరణ వాసనాక వినాశ కర్తా హై. ఇంకేం కలుగుతుంది అంటే పరమాత్మ యొక్క నామస్మరణ, పరమాత్మ యొక్క స్తుతి వచనాలు లేదా పరమాత్మ యొక్క నామస్మరణ వాసనల యొక్క వినాశనం చేస్తుంది. ఏవైతే మనలో ఉన్నటువంటి వాసనలు ఉన్నాయో పైకి కనబడకుండా లోపల అవి అంటుకొని ఉంటాయి కాబట్టి సమయానుకూలంగా అవి వాటికి కొంచెం ఏ ప్రకారంగా అయినా కొంచెం వాతావరణం అందింది అంటే అప్పుడు మళ్ళీ అందులో పడిపోతాయి. ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉంటాడో అప్పుడు అతనికి వాసనలు ఏవైతే వాటిని రాకుండా కాపాడుతాడు, వినాశనం చేస్తాడు ఆ పరమాత్మ. यह नाम स्मरण अहंकार आदि सभी भावनाओं को समाप्त करने के कारण पूर्व्यम है. ఈ పరమాత్మ యొక్క నామస్మరణ ఏదైతుందో ఆ యొక్క నామస్మరణ అహంకారము మొదలగినటువంటి అన్ని వాసనలను సమాప్తం చేయడానికి కారణము. కర్ణేక కారణం పూర్వం చేయడం వలన పూర్వ్యం అనబడతాడు. పూర్వం అంటే ఇక్కడ పూర్తిగా సంపూర్ణ జ్ఞానవంతుడు మరియు రక్షింపబడేటువంటి పాలన పోషణ చేసేటువంటి వాడు అవుతాడు. యహా హమే ఆత్మస్వరూప్ కా స్మరణ కరా ఉత్థానికి ఓర్ లే చల్నే కే కారణ్ బృహత్ భీ హై. ఈ యొక్క ఏదైతే నామస్మరణ ఉందో అది మమ్ములను లేదా జీవులు మానవులను ఎవరైతే మన పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తారో వారి యొక్క ఆత్మస్వరూపంలో స్మరణ చేస్తూ అనగా తనను తాను తెలుసుకోవడానికి మరియు పరమాత్మ యొక్క దర్శనము చేసుకోవడం కొరకు కూడా ఉత్థానం వైపుకు, ఉన్నత స్థానానికి, శ్రేష్ఠ మార్గంలో ఆ వైపుకు తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. ఆయనగా ఆ విధంగా తీసుకెళ్ళడానికి దానికి ఒక హేతు కారణమవుతుంది. అందుకే బృహత్ అనగా వృద్ధి, గుణాలను వృద్ధి చేసుకునేవాడు అంటే ఉన్నత స్థానానికి చేరుకునేట్టు ఆ విధంగా వృద్ధి చెందుతూ ఉంటాడు. అంటే వృద్ధి చెందడం కొరకు ఈ యొక్క నామస్మరణ అది కూడా కారణమవుతుంది అనేది. హమ్ ఉస్ ప్రభు కా కిస్ రూప్ మే స్మరణ కరే, పరమాత్మను స్మరణ చెయ్యాలి అని మనం ప్రతి మంత్రంలో తెలుసుకుంటున్నాము. మరి ఆ యొక్క పరమాత్మను ఏ రూపంలో స్మరణ చెయ్యాలి, ఏ రూపంలో ధ్యానం చెయ్యాలి, ఏ రూపంలో మనము స్తుతిస్తూ ఉండాలి అనేది ఇస్కా ఉత్తర్ మంత్రమే. దీని యొక్క సమాధానము ఏదైతుందో అది ఈ మంత్రంలో చెప్పబడింది. ఏంటంటే హోత్రే అగ్నయే విపాం జ్యోతిషి బిభ్రతేన తథా వేదసే. ఈ శబ్దాల ద్వారా
తెలియజేయబడింది. ఏ విధంగా అతని యొక్క ఏ రూపంలో నామస్మరణ చేయాలి అంటే ఇన్ శబ్దం కే ద్వారా దియా గయా హై. ప్రభు హోతా హై, హోత్రే అనగా హోత అనగా ఎల్లప్పుడు హూ దానాదానయో ధాతుతోని హూ దానే ధాతుతోని హోతా శబ్దం తయారవుతుంది. హోత్రే దానం చేసేవాడి కొరకు అనగా పరమాపిత పరమాత్మ సంపూర్ణమైనటువంటి ఈ ప్రపంచాన్ని రచించి జీవులకు దానం చేశాడు, జీవుల కొరకే రచించాడు. కాబట్టి ఆ విధంగా పరమాత్మ హోత్రే. కాబట్టి ఆ రూపంలో హే పరమాత్మ నీవు దాన స్వరూపుడవు. ఏదైతే ప్రతి వస్తువును నువ్వు సృష్టించావో రచించావో ఆ వస్తువు మా కొరకే. కాబట్టి మేము కూడా ఏదైతే వస్తువు మాకు ఇచ్చా అదే దానిని ఇతరుల కొరకే మేము ఉపయోగించదము. ఆ విధంగా మమ్ములను చెయ్యి అని ఆ విధంగా పరమాత్మను స్మరణ చేయడం. తర్వాత అగ్నయే. అగ్నయ అనగా ఇక్కడ జైసే మాత అప్నేలే కుచ్ బి నా బచాతి, ఈ దానం కొరకు చెప్తాను. జైసే అప్న ఉదాహరణ చెప్తాను. దానం అనేది మాతా अपने लिए कुछ भी न बचाती हुई सब कुछ बच्चों को देकर प्रसन्न होती है, उसी प्रकार यहाँ जगत जननी वस्तुतः ఓత్రి है. ఏ విధంగా అయితే తల్లి తన కొరకు ఏ కొంచెం కూడా మిగిల్చుకోకుండా, ఏదైనా ఒకవేళ కొంచెం ఉంటుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, పిల్లలు ఆకలిగా ఉన్నా లేదా వాళ్ళకి ఏదైనా అవసరమైన వస్తువులు ఉంటే తల్లి తన కొరకు ఏ కొంచెం కూడా మిగిల్చుకోకుండా తన సంతానంకే పూర్తిగా, తన పిల్లలకి పూర్తిగా ప్రసన్నపూర్వకంగా ఇస్తుంది. అదేవిధంగా జగజ్జనని అనగా పరంపిత పరమాత్మ అయినటువంటి జగజ్జనని, ప్రపంచాన్ని రచించినటువంటి తల్లి స్వరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ హోత్రి, సంపూర్ణమైనటువంటి పదార్థాలను సంపూర్ణంగా తన సంతానం కొరకే, ఈ జీవుల కొరకే ఇచ్చేశాడు. అందుకే పరమాత్మ హోత్రి అనబడతాడు. अपने लिए कुछ न रखकर सब कुछ जीव के लिए दे रही है. జగజ్జనని అయినటువంటి ఆ మాత తన కొరకు ఏది కూడా ఉంచుకోకుండా మొత్తం జీవుల కొరకే ఇస్తుంది. हमें भी अपने उस महान सखा का अनुकरण करते हुए होता बनने का प्रयत्न करना चाहिए. మనకు కూడా ఆ గొప్ప మిత్రుడైనటువంటి మహాన్ సఖా, గొప్ప మిత్రుడైనటువంటి అతని యొక్క అనుకరణను చేస్తూ అతన్ని అనుసరిస్తూ హోతా బన్నేక ప్రయత్న కన్నా చే, హోతా అవ్వడం కొరకు ప్రయత్నము చెయ్యాలి. మనం కూడా హోతా హోత్రి అవడానికి ప్రయత్నము చెయ్యాలి. ఇక అగ్నేయ శబ్దం. అగ్నేయ శబ్ద ఆగే లే చల్నే కి భావన को व्यक्त करता है. అగ్నేయ శబ్దం ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ ఆగే లే చల్నే అంటే ముందుకు తీసుకెళ్ళడానికి. ప్రభు हमें उन्नत करते करते मोक्ष स्थान तक पहुंचाएंगे. పరంపిత పరమాత్మ మమ్మల్ని ఉన్నతులుగా శ్రేష్ఠులుగా చేస్తూ చేస్తూ గొప్పవారుగా చేస్తూ చేస్తూ ఎక్కడి వరకు తీసుకెళ్తాడంటే మోక్షం వరకు తీసుకెళ్తాడు. మోక్షం వరకు మమ్మల్ని చేర్చుతాడు. ఆ విధంగా అగ్ని స్వరూపునిగా అనగా ముందుకు నడిపించేటువంటి మోక్షం వరకు తీసుకెళ్లేటువంటి పరమాత్మగా ఆ విధంగా స్మరణ చేసుకోవాలి. విపాంన, ఇంకేంటి విపాం, విపానగా మేధావియో జైసే లోగోం కే లియే, మేధావుల మాదిరిగా ప్రజల కొరకు, మేధావులు ఏ విధంగా అయితే ప్రజల కొరకు మేలు చేసేవారు అవుతారో అదే విధంగా మేధావుల మాదిరిగా మేధావుల వలె లోగోం కే లియే ఇతరులకు లోక ప్రజల కొరకు జ్యోతిషి ప్రకాష్కో ప్రకాశమును బిభ్రతే ధారణ కర్తే హువే, మేధావుల వలె ప్రజలకు ప్రకాశంను ధారణ చేస్తూ ప్రకాశంను ధారణ చేస్తూ ధరింపజేస్తూ ప్రభు కే లియే హమ్ స్తుతి వచనం కా ఉచ్చారణ కరే. మేధావుల వలె ఇతరులకు జ్ఞానాన్ని అందిస్తూ లేదా పూర్తిగా సంపూర్ణంగా అతని ప్రకాశం ఇతరులకు ప్రజలకు ప్రకాశాన్ని చూపిస్తూ సన్మార్గాన్ని చూపిస్తూ జ్ఞాన మార్గం వైపుకు తీసుకెళ్తూ ఏం చేయాలంటే పరమాత్మ కొరకు మనము స్తుతి వచనాలను ఉచ్చరించాలి. మంచి వచనాలను పలకాలి. మధురమైన వచనాలను మధురమైన వాణిని పలకాలి. वे प्रभु सृष्टि के प्रारंभ में अग्नि, वायु, आदित्य और अंगिरा आदि मेधावियों को वेद का ज्ञान प्राप्त कराते हैं और उनके द्वारा गुरु शिष्य परंपरा से हमें भी ज्ञान देते हैं. वे प्रभु आ ప్రభువులు ఆ పరమాత్మ సృష్టికే ప్రారంభమే, సృష్టి ప్రారంభములో అగ్ని, వాయు, ఆదిత్య మరియు అంగిర అనేటువంటి 4 ఋషులకు మేధావులైనటువంటి
అంగిరా మొదలైనటువంటి మేధావులైనటువంటి ఋషులు ఎవరైతే వారి యందు వేదాలను ప్రాప్తింపజేశాడు. వేదాల యొక్క జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని లేదా సంపూర్ణమైనటువంటి వేదాలను అతనికి వాళ్లకు ప్రాప్తింప చేశాడు. మరియు వారి ద్వారా, ఆ ఋషుల ద్వారా గురు శిష్య పరంపరతో हमें भी ज्ञान देते हैं, మనకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. अब भी जब हम अपनी बुद्धि को परिष्कृत करते हैं तब उस हृदयस्थ प्रभु से प्रकाश पाते हैं. अब भी ఇప్పుడు కూడా మనము ఎప్పుడైతే మన యొక్క బుద్ధిని, అప్ని బుద్ధికో, మనలో ఉన్నటువంటి బుద్ధిని లేదా మన యొక్క బుద్ధిని పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఉత్తమైన సాధనము, కారణము ఏదైతే ఉందో బుద్ధి, ఆ బుద్ధిని పరిష్కరింపచేస్తే లేదా మనము ఆంతరిక దృష్టితోని బుద్ధి ద్వారా విచారిస్తే హృదయస్థ ప్రభుసే, హృదయంలో స్థితమైనటువంటి, మన హృదయంలో స్థిరమైనటువంటి ఆ ప్రభు ద్వారా ప్రకాశమును, జ్ఞానాన్ని పొందుతాము. యస్మిన్ రిత సామయజోంషే యస్మిన్ ప్రతిష్ఠిత రథన భావివారాహ. ఈ విధంగా ఈ మంత్రంలో తెలియజేయబడింది మాట. ఏమనగా అందులో 4 వేదాలు బుద్ధి లోపల, సృష్టి ప్రారంభం లోపల ఏ విధంగా అయితే మెమరీ కార్డులో మనం అన్ని రికార్డు నింపుకొని పెట్టుకుంటామో ఆ విధంగా పరంపిత పరమాత్మ మానవునికి కావలసినటువంటి మెమరీ కార్డు, ఉత్తమ సాధన బుద్ధి ఏదైతుందో అందులో ఆ యొక్క 4 వేదాల యొక్క జ్ఞానాన్ని ఏదైతే 4 ఋషులకు సృష్టి ప్రారంభంలో అందించాడో ఆ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా ఈ దాంట్లో నింపేసి పంపించాడు, ఇచ్చేశాడు మనకు. కాబట్టి ఆ యొక్క బుద్ధిలో ఉన్నటువంటి దానిని మనము బుద్ధి ద్వారా పరిష్కృతం చేస్తే, విచారిస్తే, ఏకాగ్రంగా ఏకాంత అవస్థలో శాంతిగా ఉండి ఆ విధంగా మనం విచారిస్తే లేదా ప్రభు సన్నిధి చేరుకొని అతనిలో లీనమైపోతే అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రభు ద్వారా ఆ యొక్క జ్ఞాన ప్రకాశము మనకు కలుగుతుంది. हमें भी प्रकाश प्राप्त कर औरों को प्रकाश देने का प्रयत्न करना चाहिए. ఈ విధంగా ఋషుల మాదిరిగా మనం కూడా ఆ యొక్క ప్రకాశాన్ని పొంది, జ్ఞానాన్ని పొంది, జ్ఞాన జ్యోతిని పొంది ఆ యొక్క జ్ఞాన జ్యోతిని ఇతరులకు ఇవ్వడం కొరకు మనము ప్రయత్నము చెయ్యాలి. వేదసే వే ప్రభు వేద విధాత హై. ఆ ప్రభువులు, వేదసే అనగా ఆ ప్రభువులు వేద విధాత ప్రాణి మాత్రక విశేష రూపే ధారణ కర్ రహే హై. ప్రాణి మాత్రలను విశేష రూపంగా ధారణ చేస్తున్నాడు. హమే భీ యథా సంభవ్ ఇస్ దిశా మే ప్రయత్న కర్నా హీ చాహియే. ఏ విధంగా అయితే పరమాత్మ విధాత, విధి విధానం అంటారు. విధాత అనగా ఈ విధి ఏదైతుందో ప్రపంచం ఏదైనా దాన్ని రచించి మరియు విధానాన్ని ఏదైతుందో అంటే వేదం అనే రూపంలో విధానాన్ని తెలియజేశాడు ఏ విధంగా నడుచుకోవాలని. ఆ విధంగా పరమాత్మ ఈ ప్రాణులనన్నింటినీ ధారణ చేస్తున్నారు. కాబట్టి పూర్తి ప్రపంచాన్ని రచించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ద్వారా ప్రతి ప్రాణికి, ఏ ప్రాణికి ఏది అవసరమో దానిని ఆ విధంగా శరీరాన్ని అనుకూలంగా తయారు చేసి దానికి తగిన విధంగా ఆహారాన్ని ఇచ్చి ఏ విధంగా అయితే ధారణ చేసి ఉన్నాడు పరమాత్మ, అదే విధంగా మనము కూడా ప్రయత్నం చెయ్యాలి. అనగా ఏ ప్రాణికి ఏది అవసరమో అది ఇచ్చి మనము సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పరమాత్మ మనకు మనల్ని సన్నిధిలో చేర్చుకుంటాడు. అనగా పరమాత్మ యొక్క స్మరణ అవుతుంది. ఈ విధంగా इस प्रकार प्रभु के लिए विशेष रूप से स्तुति वचनों को धारण करने वाला व्यक्ति गाथिनः कहलाता है. ఈ ప్రకారంగా ఈ పద్ధతిలో పరమాత్మ కొరకు విశేష రూపంగా స్తుతి వచనాలను ధారణ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనగా పరమాత్మ యొక్క గుణగానాలను ఎల్లప్పుడూ ఈ విధంగా ఈ రూపంలో గుణగానాలను చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిని గాథినః అంటారు. యహ సదా ఉసీక గాయన్ కర్తా హై. ఇతడు ఎల్లప్పుడూ అతని యొక్క గానమే చేస్తూ ఉంటాడు, అతని యొక్క స్తుతి వచనాలనే పలుకుతూ ఉంటాడు. ప్రతి పనిలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అతన్ని స్మరిస్తూ అతని యొక్క గుణగణాలనే చెప్తూ ఉంటాడు. కాబట్టి అతన్ని గాథినః అంటారు. యహ ప్రాణి మాత్రమే
प्रभु का ध्यान करता हुआ सभी का मित्र विश्वामित्र होता है। ఇంకేం చేస్తాడు ఇతడు? కేవలం స్మరణే కాకుండా ప్రతి ప్రాణిలో అతని యొక్క ధ్యానం అనగా అతన్ని చూస్తూ ఉంటాడు, దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అతని యొక్క ధ్యానమే చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చేస్తూ అందరి యొక్క మిత్రుడు విశ్వామిత్రుడు అనబడతాడు. ఇస్కా సభీకే సాత్ స్నేహి స్నేహ హోతా హై. ఇతనిది ఇంకా ఏ విధంగా ఉంటుందంటే అందరి పట్ల అందరితో స్నేహమే ఉంటుంది, మిత్రతనే ఉంటుంది, స్నేహమే స్నేహం ఉంటుంది. యహ ద్వేష్ కో అప్నే అందర్ నహి ఆనే దేతా. ఇతను ఎప్పుడు కూడా అతని లోపల ద్వేషాన్ని రానివ్వడు, అతనిలో ద్వేషాన్ని కలగనివ్వడు. ఈ విధంగా భావార్థము మంత్రం యొక్క प्रभु के नाम का जप मनुष्य का पालन पूर्ण व वृद्धि करने वाला होता है. పరమాత్మ యొక్క నామాన్ని జపం చేస్తే ఎల్లప్పుడూ అతని యొక్క జపాన్ని చేస్తే ఏం లభిస్తుందంటే మనుషుని యొక్క పాలన జరుగుతుంది, అంటే పుష్టి రక్షణ జరుగుతుంది, మరియు పూర్తింపబడుతుంది, మానవ జన్మ సార్థకమవుతుంది, మరియు వృద్ధి కర్ణేవాళ్ళు అతన్ని వృద్ధి పెంపు చేసుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా నామస్మరణ చేయాలనేది కూడా చెప్పారు కదా. హోత్రే అగ్నయే విపామ్న జ్యోతిష్ బిభ్రతే వేదసే. ఈ విధంగా ఆ పరమాత్మను మనము నామస్మరణ చెయ్యాలి. ఏ రూపంలో చేయాలంటే ఈ విధంగా చెయ్యాలి. ఆ విధంగా చేస్తూ మనము కూడా ఆ విధంగానే అవ్వడానికి ప్రయత్నము చేస్తే అప్పుడు తప్పకుండా పరమాత్మ యొక్క కృప కలుగుతుంది. ఈ విధంగా పరమాత్మ యొక్క జపం చేయాలి అనేది ఈ మంత్రంలో తెలియజేయబడింది. ఇక ముందు మంత్రంలో ప్రార్థనా త్రయి. ప్రార్థన 3 రకాలుగా, ప్రార్థన 3 విధాలుగా. దీని యొక్క ఋషి రాహుగణో గౌతమ, దేవత అగ్ని, ఛంద ఉష్ణిక్, స్వర ఋషభ. ఈ మంత్రం యొక్క ఋషి రాహుగణ గౌతమ మరియు దేవత అగ్ని, ఛంద ఉష్ణిక్, స్వర ఋషభ. అగ్నే వాజస్య గోమత ఈశానః సహసోయహో అస్మే దేహి జాత వేదో మహిశ్రవః. హే అగ్నే, ఆగే లే చల్నే వాలే ప్రభో, ఓ ముందుకు నడిపించేటువంటి ఓ పరమాత్మ, ఆప్ తమరు గౌతమ ప్రశస్త ఇంద్రియం వాలే. ప్రశంసాయ మత్, ప్రశంసార్థంలో మత్ ప్రత్యమే ప్రశంస, ప్రశస్తమైనటువంటి ఇంద్రియాలు కల, వాజస్య బలుకో బలమును, అస్మే హమే మాకు, దేహి దీజియే ఇవ్వండి. ఓ ముందుకు నడిపించేటువంటి జ్ఞాన మార్గంలో తీసుకెళ్లేటువంటి ఓ ప్రభు, మీరు ఎలాంటిదంటే ప్రశస్త ఇంద్రియం వాలే, ప్రశస్తమైనటువంటి ఇంద్రియాలు కల బలమును మాకు ఇమ్ము, ఇవ్వండి. ఆప్ ఈశాన స్వామి హే, తమరు स्वामुलो। इन शब्दों में यह पहली प्रार्थना है कि हम शक्तिशाली हों और शक्तिशाली होकर इंद्रियों को वश में रखते हुए उन्हें निर्मल बनाए रखे। ఈ శబ్దాలలో తెలియజేయడం ఏంటంటే ముందుగా ప్రార్థన ఏంటంటే పహలి ప్రార్థన ఏమనగా మేము శక్తిశాలురము అగుతుము లేదా అవ్వాలి, మరియు ఆ శక్తిశాలి అయిన తర్వాత శక్తిశాలి హోకర్ శక్తిశాలురం అయ్యి ఇంద్రియాలను వశములో ఉంచుకుంటూ ఉన్హే నిర్మల్ బనాయ రఖే వాటిని నిర్మలంగా చేసి పెట్టుకుంటాము లేదా పెట్టుకోవాలి। శక్తి హీ నా హో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, और శక్తి के अभाव में इंद्रिय शांत बनी रहे। శక్తి లేదు లేదా శక్తి లేనప్పుడు ఏమవుతుంది, శక్తి అభావంలో ఇంద్రియాలు శాంతిగా ఉంటవి। यह वैदिक आदर्श नहीं है। శక్తిహీనులైనప్పుడు ఇంద్రియాలు ఎలాగో శాంతిగా ఉంటాయి, అది వైదిక ఆదర్శం కాదు। శక్తివంతులుగా ఉండి మరియు ఆ యొక్క ఇంద్రియాలు మా వశంలో ఉండాలి, శాంతిగా ఉండాలి। इसके लिए जहां सौम्य भोजन व सौम्य व्यायाम भ्रमण तैरना आसन आदि उपयोगी हैं, वहां अग्नि और ईशाना शब्द भी आवश्यक संकेत कर रहे हैं कि हमारे सामने आगे बढ़ने का लक्ष्य हो। साथ ही हम ध्यान रखें कि हमें
ఈశానా బననా హై నకి దాస్. ఇక్కడ ఏంటంటే ఇస్కెలియే ఇంద్రియాలు బలంగా ఉండి మరియు మన వశంలో ఉండి శాంతిగా ఉండాలి. దాని కొరకు ఏం చేయాలంటే ఎక్కడైతే సౌమ్య భోజనము శాంతిని కలిగించేటువంటి భోజనం, సౌమ్య భోజనం అనగా ఇక్కడ సౌమ్య అనగా శాంతిని కలిగించేటువంటి భోజనము మరియు సౌమ్య వ్యాయామం శాంతిని కలిగించేటువంటి వ్యాయామం, భ్రమణము, టైరన అనగా ఈదుటాది మరియు ఆసనాలు మొదలైనటువంటి భ్రమణం చేయడము. భ్రమణం అంటే వాకింగ్ మన భాషలో. భ్రమణం చేయడము, ఈదడము, ఆసనాలు మొదలైన వాటి ద్వారా ఇవి ఉపయోగము. ఇవి ఇంద్రియాలు బలంగా ఉండి శాంతిగా ఉండాలంటే ఇవి ఉపయోగపడతాయి. మరియు అక్కడ అగ్నే ఔర్ ఈశాన, అగ్ని మరియు ఈశాన శబ్దాలు కూడా ఆవశ్యక ఆవశ్యకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. ఏమనగా హమారే సామనే ఆగే బడినే కా లక్ష్యం హో, మా ముందుకు వెళ్ళేటువంటి లక్ష్యం ఉండాలి. సాత్ హీ హమ్ ధ్యాన్ రఖేకి హమే ఈశాన్ బననా హై, దాంతో పాటు ఇంకా మనము ధ్యానం పెట్టాలి, మనసు పెట్టాలి. ఏంటి అని అంటే గుర్తుంచుకోవాల్సింది మనము ఈశాన బననా హై అనగా స్వామి. ఎవరికి స్వామి? పరమాత్మకు స్వామి కాదు, పరమాత్మకు స్వామి. ఇక్కడ స్వామి ఎవరికి అంటే ఇంద్రియాలకు స్వాములము అవ్వాలి. ఈ విషయాన్ని మనము గుర్తుకు పెట్టుకోవాలి. ఇంద్రియాలకు దాసులం కాదు, ఇంద్రియాలకు స్వాములం అవ్వాలి. హమారా సదా యహీ జప్ హో కి ఆగే బడునా హై, మా యొక్క ఎల్లప్పుడు మా యొక్క ఇదే జపం ఉండాలి. ఏంటి అనగా ముందుకు వెళ్ళడమే, ముందుకు సాగడమే. ఈశాన్ బన్నా హై, ఈశాన్ అనగా స్వాములు అవ్వాలి. యహ జప్ హమే ధర్మ కే మార్గ్ పర్ చల్నే మే సహాయక్ హోగా, ఈ జపం ఏదైతుందో మన యొక్క జపం ఎలా ఉండాలంటే ఎప్పుడు నేను ముందుకే సాగాలి మరియు స్వామిని అవ్వాలి అనగా ఇంద్రియాలకు స్వామిని అవ్వాలి. నా యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతున్నాయో ఆ ఇంద్రియాలకు స్వామిని అవ్వాలి. అవి నన్ను చెడు మార్గంలో తీసుకుపోకుండా ఉండాలి, నేను చెప్పినట్లు వినేటట్లు ఉండాలి. ఆ విధంగా నేను స్వామిని అవ్వాలి. ఈ జపము ఏ విధంగా ఉంటుంది? ధర్మ మార్గం చెల్లెమే సహాయక, ధర్మ మార్గంలో నడవడానికి సహాయం అవుతుంది. హమారి శక్తి హమే అసంయమి న బన్నే దేగి, మా యొక్క శక్తి అనగా ఈ విధంగా జపం చేస్తే మా యందు ఉన్నటువంటి శక్తి ఏదైతుందో అది అసంయములను చెయ్యదు అనగా ఇంద్రియాలకు వశము కానివ్వదు. రెండోది యహో హే మహాన్ ప్రభో, ఓ గొప్ప ప్రభో, మహాన్ గొప్పవాడైనటువంటి ప్రభో, అస్మే హమే మాకు సహన శక్తి దేహి దీజియే, మాకు ఇంకా మాయంది ఇంకేం కావాలి మాకు అని అంటే సహన శక్తి కూడా ఇవ్వు. హమే సహిష్ణుత హో, మాయందు సహిష్ణుత సహించే శక్తి, సహన శక్తి కలగాలి. చోటీ చోటీ బాతోం సే హమ్ క్షుబ్ధ నా హో జాయ్, చిన్న చిన్న విషయాలను పట్టుకొని మేము దుఃఖితులము కోపిస్తులం కాకుండా ఉందము. ఆ విధంగా మాకు సహన శక్తినివ్వు, సహించుకునే శక్తి. ఆ సహన శక్తి ద్వారా విచారించి మేము శ్రేష్ఠులం అవుదాము. ఒకవేళ సహన శక్తి లేకుండే ప్రతి చిన్నదానికి కోపమా లేదా దుఃఖమా కలిగితే ఏమవుతుంది? అక్కడ మేమేమైతే చేయాల్సిన పనులు ఉన్నాయో వీటిని విస్మరించిపోతాము, బుద్ధిహీనులం అయిపోతాము. वस्तुतः ज्यों ज्यों हम अपना ज्ञान बढ़ाएंगे त्यों त्यों हमारे कर्म प्रशस्त होते जाएंगे. వాస్తవికంగా ఏ విధంగా ఎట్లెట్లా మా యొక్క జ్ఞానాన్ని మేము పెంచుతా పోతా ఉంటామో అదే విధంగా అట్లా మా యొక్క కర్మ ప్రశస్తం అవుతుంది. మా యొక్క కర్మలు ఏవైతున్నాయో అవి ప్రశస్తం అవుతాయి, ప్రశంసింపదగినవి అవుతా ఉంటవి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, ज्ञान के समान पवित्र करने वाले अन्य कोई वस्तु नहीं है. न ही ज्ञानेन सदृशం, జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానంకు సమానమైనటువంటి పవిత్రం ఇక్కడ ఏది లేదు. इस प्रकार अपने इंद्रियों को पवित्र बनाने वाला व्यक्ति इस मंत्र का ऋषि गौतम कहलाता है. ఈ ప్రకారంగా తన యొక్క ఇంద్రియాలను పవిత్రం చేసేటువంటి వ్యక్తి ఈ మంత్రం యొక్క ఋషి గౌతముడు అనబడతాడు. యహ భోగో క్రోధ్ ఔర్ నింద్య కర్మోంకో చోడతా హై. ఇలాంటి గౌతముడు అనగా ఇంద్రియాలను వశం చేస్తున్నటువంటి వాడు గౌతముడు కాబట్టి
అలాంటి గౌతముడు అనబడేటువంటి అతను ఎలా ఉంటాడంటే భోగాలను మరియు కోపాన్ని నిందనీయమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలిపెట్టేస్తాడు. ఇస్ ప్రకార్ छोड़ने वालों में श्रेष्ठ स्थान में गिना जाकर यह రాహుగన్ कहलाता है. ఈ విధంగా వదిలిపెట్టేటువంటి వారిలో శ్రేష్ఠుడుగా శ్రేష్ఠ స్థానాన్ని పొందినటువంటి శ్రేష్ఠ స్థానంలో లెక్కింపబడినప్పుడు అతను రాహుగణుడు అనబడతాడు. రాహు అనగా సూర్యుని రాహు మింగడం, చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చిన రాహుకాలం అంటే రాహు పట్టుకున్నది మింగేసింది వదిలిపెట్టింది అంటారు కదా. ఆ విధంగా ఇక్కడ రాహు అనేది ఏదైతుందో చెడు అలవాట్లు ఏవైతే వాటిని వదిలిపెట్టిన వాడు రాహుగణుడు అనబడతాడు. అనగా భోగాలను కోపాలను మరియు నిందనీయమైన కర్మలు ఏవైతే వాటిని వదిలిపెట్టిన వాడిని రాహుగణుడు అంటారు. వారిని శ్రేష్ఠుల్లో లెక్కింపబడతాడు కాబట్టి అతన్ని రాహుగణుడు అనబడతాడు. ఈ విధంగా గౌతముడు రాహుగణుడు అవ్వాలి. కాబట్టి మనము ఏం చెయ్యాలి అంటే ప్రతినిత్యము ఇంద్రియాలకు స్వామి అయ్యేటట్లు అనగా పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఇంద్రియాలను వశంలో శక్తివంతమైనటువంటి ఇంద్రియాలు ఉండాలి మరియు అవి మన వశంలో ఉండాలి. ఆ విధంగా పరమాత్మను వేడుకుంటూ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో పనులు అప్పుడు తప్పకుండా గౌతములము రాహుగణులము అవుతాము. మంత్రం యొక్క భావార్థము हम भोगों तथा असहिष्णुता को छोड़े और निंद्य कर्मों का भी त्याग करें. మేము భోగాలను మరియు అసహిష్ణుత సహించలేని శక్తి అయితే దానిని మేము వదిలిపెట్టి మరియు నిందనీయ కర్మలను కూడా వదిలిపెట్టేయాలి. ఈ విధంగా వదిలిపెట్టి పరమాత్మకు ప్రీతి పాత్రలము అవ్వాలి. ఇంకొక మంత్రం చదువుకుంటే 100 మంత్రాలు అవుతాయి. ఈ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్ర, దేవత అగ్ని, ఛంద ఉష్ణిక్, స్వర ఋషభ. దైవీ సంపత్ త్రయి, దైవీ సంపత్ దేవతల ద్వారా ఉండేటువంటి సంపత్తి ఏదైతుందో అది త్రయి 3 రకాలుగా. ఓం అగ్నేయ జ్యేష్ఠో అధ్వరే దేవాం దేవయతే యజాన్ హోతామంద్రో విరాజస్యతి స్త్రిధః. అగ్ని ఆగే లే చల్నే వాలే ప్రభో, ముందుకు నడిపించేటువంటి ఓ పరమాత్మ. అధ్వరే హింసారహిత యజ్ఞరూప ఉత్తమ కర్మమే, హింసారహితమైనటువంటి యజ్ఞరూప ఉత్తమ కర్మలలో యజ్ఞిష్ఠ సర్వోత్తమ సంగత కర్నే వాలేతో ఆపు హీ హో, సర్వోత్తమైనటువంటి సంగతి సంపర్కము చేయించేటి వాడవైతే తమరే. परंतु प्रभु भी उसी को उत्तम मार्ग पर ले चलते हैं जो स्वयं दिव्य गुणों की प्राप्ति की कामना वाला हो. కానీ పరమాత్మ అతనినే ఉత్తమ మార్గంలో తీసుకెళ్తారు. ఎవరైతే స్వయంగా దివ్య గుణాలను పొందాలి అనేటువంటి కోరిక ఉన్నారో వారినే उत्तम మార్గంలో నడిపిస్తాడు. प्रभु का द्वार तो खुलेगा पर जीव को थपथपाना तो होगा. పరమాత్మ ద్వారం అయితే తెరుచుకుంటుంది కానీ జీవుని తపతపాన అంటే మనం పిల్లలను ఉజ్జగించడానికి ఏం చేస్తాం, పీటి పైన వీపు పైన ఇట్లా తపతపాన కొడుతూ ఉంటాం కదా. ఆ విధంగా జీవుని కూడా తపతపాన హోగా, ఆ విధంగా చెయ్యాలి. प्रभु की कृपा रूपी वायु हमारी मन रूपी नाव को चलाएगी तो सही. పరమాత్మ యొక్క కృపా రూపంలో ఉన్నటువంటి వాయువు మా యొక్క మనస్సు రూపంలో ఉన్నటువంటి నౌకను నడిపించుతుంది. చలాయితో సహి నడిపించేదే కానీ హమే నావ్ కో బాద్ వానో కో ఖోల్నా హోగా. हमें नाव के बाद वानों को खोलना होगा. बाद वानों మేము అనగా మనము నౌక యొక్క బాధవాన్ అంటే కట్టేసి ఉంటుంది కదా వాటిని తెరవడమేమో. ఒక్క నిమిషం అండి, బాధవాన్ ఏంటో చూస్తాను.
తెరచాప, తెరచాపను తెరవడం. నౌకే బాధ్వానంకు ఖోల్నా హోగా అనగా ఆ మనస్సు అనేటువంటి నౌక రూపంలో ఉన్నటువంటి మనసు ఏదైతుందో ఆ మనసు యొక్క తెరచాపలను అనగా అజ్ఞానం అనే అంధకారంలో తీసుకెళ్లేటువంటి పొరలు ఏవైతున్నాయో వాటిని తెరవాలి. इसीलिए मंत्र में कहते हैं कि देवयते दिव्य गुणों को अपनाने की कामना वाले मेरे लिए आप देवान దివ్య గుణం కో యజ సంగత్ కరాయే. అందుకే ఈ మంత్రంలో చెప్తున్నారేమనగా దేవయతే దివ్య గుణములను తనవిగా చేసుకునేటువంటి కోరిక ఎవరిలో మేరలియే అంటే దివ్య గుణాలను నావిగా చేసుకునేటువంటి తనవిగా చేసుకునేటువంటి కోరిక ఏదైతుందో అది నా కొరకు ఆపు మీరు తమరు దేవాన్ దివ్య గుణంకో యజ దివ్య గుణములను యజ సంగత్కరాయ కలిగించు దివ్య గుణాలను మాకు కల్పించు అనగా దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము మాయందు చేర్చుకోవాలి అనేటువంటి కోరిక ఏదైతుందో ఆ కోరిక మాలో కలిగించు. ఏ విధంగా దివ్య గుణాలను యొక్క అంటే ఎప్పుడు దివ్య గుణాలు మాలో ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు మాకు ఆ కోరిక కలుగుతుంది. కాబట్టి అలాంటి దివ్య గుణాలను మాకు కల్పించు. जीव की प्रार्थना को सुनकर प्रभु जीव से कहते हैं कि होता तू दान पूर्वक अदन भक्षण करने वाला बन. ఈ విధంగా జీవుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దివ్య గుణాలు మాకు కావాలి, దివ్య గుణాలను కోరుకునే వాళ్ళం మేము కావాలి, అలాంటివి కావాలి అంటే మాకు ముందుగా దివ్య గుణాల యొక్క సంగతి అనే మాకు దివ్య గుణాల యొక్క దర్శనం చేయించు అని ఆ విధంగా కోరుకుంటే ఎప్పుడైతే ఆ విధంగా కోరుకుంటాడో అప్పుడు పరమాత్మ ఏమంటున్నాడు అంటే జీవునితో ఈ విధంగా కోరుకునేటువంటి జీవుని యొక్క కోరికను విని పరమాత్మ ఏమంటున్నాడంటే హోతా తూ దానపూర్వక్ అదన్ కర్నేవాలా బన్. నీవు హోతవో హోతవ అనగా దానపూర్వకంగా ఏదైతే నువ్వు భుజిస్తున్నావో దానిని దానపూర్వకంగా భుజించేవాడివి అవ్వు. తూ సదా యజ్ఞశేషక సేవన్ కర్నేవాలా హో నీవు ఎల్లప్పుడూ యజ్ఞశేషాన్ని భక్షించేవాడి భుజించేవాడివి అగుము అనగా ఇక్కడ యజ్ఞశేషం అంటే మనం సాధారణంగా వ్యవహారికంగా మనం ఏమనుకుంటాం యజ్ఞం చేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది మనం భుజించడం అని అనగా ఇక్కడ యజ్ఞం అనేది అది మన యొక్క నిత్య కర్మల్లో అదొక కర్మ కాబట్టి అది దాంతో కాకుండా ఏదైతే నువ్వు భుజిస్తున్నావో దానిని ఇతరులకు దానం చెయ్యి. ఏ ప్రాణికి ఏది అవసరమో ఏ జీవుడికి ఏది అవసరమో మానవుడు కానీ లేదా ఇతర జీవులు కానీ వారికి దానం చేశానగా వాటికి తినబెట్టిన తర్వాత అప్పుడు మిగిలింది నీవు తినడు, అది యజ్ఞశేషం అనబడుతుంది. కాబట్టి తు సదా యజ్ఞశేషక సేవన్ కర్నే వాలా హో నీవు ఎల్లప్పుడూ యజ్ఞశేషంను తినేవాడివి అవ్వు, సేవించేవాడివి అవ్వు. యహీ తేరే లియే అమృత్ హై ఇదే నీ కొరకు అమృతము. ఏది యజ్ఞశేషంను భుజించడమే. इस अमृत के सेवन से तेरी सब अशुभ वृत्तियां मृत हो जाएंगी. ఈ అమృతం యొక్క సేవనం ద్వారా నీ యొక్క అశుభ ప్రవృత్తులు ఏవైతున్నాయో అవి మృత హో జాయంగి అంటే అవి మృత సమానం అయిపోతాయి, చనిపోతాయి అనగా అవి భస్మం అయిపోతాయి. మంత్ర తేరి మనోవృత్తి సదా ప్రసన్నత వాలి హో. ఇంకేం కావాలి? నీ మనసు ఏదైతే ఉందో ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేటువంటి సంతోషపూర్వకంగా ఉండేది అవ్వాలి. మనప్రసాద్ హి సర్వోత్తమ తప హే. మనప్రసాదమే సర్వోత్తమైనటువంటి తపము అనగా ఇక్కడ సంతోషంగా ఉండడం అంటే ఎల్లప్పుడూ ఎలాంటి కష్టం వచ్చినా సరే శ్రీరాముని ఉదాహరణ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒకే విధంగా ఉండేవాడు అని విన్నాము, రామాయణంలో చదివాము. అంటే కష్టాలు వనానికి వెళ్ళమన్నా ముఖంలో గంభీరత, ఇంట్లో ఉన్న రాజ్యాన్ని ఇచ్చినా అదే గంభీరత. అంటే ఆ విధంగా ఎట్టి పరిస్థితి సుఖం కలగని దుఃఖం కలగని ఎలాంటి స్థితిలో కూడా మనసును ప్రసన్నంగా ఉంచుకునేవాడవు అవ్వాలి. అదే సర్వోత్తమైనటువంటి అన్నిటికంటే గొప్ప తపస్సు. హోతా బననేసే తు మంద్ర భీ బన్ పాయేగా. హోతా అవడం వలన అనగా దానపూర్వకంగా భక్షించేవాడ అవడం వలన నీవు మంద్రుడు అనగా మనస్సు ప్రసన్నం కలవాడవు అవుతావు. తేరే చెహరే పర్ కభీ క్రోధ నా హో. ఇక నీ ముఖం పైన నీ ముఖంలో ఎప్పుడు కూడా కోపము ఉండకూడదు. తుజ్సే ప్రసాద్ కా ప్రభావం చారో ఓర్ ప్రవాహిత్ హో. నీ ద్వారా ప్రసాదం యొక్క ప్రవాహము
ఏదైతుందో అది నలువైపులా ప్రవాహితం అవ్వాలి. అనగా నీ యొక్క వ్యవహారం ఎలా ఉండాలి, నీ యొక్క దాన గుణము ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ తినేది ఎలా ఉండాలి అంటే భుజించేది అది అన్ని వైపులా ప్రవహించంటే అన్ని వైపులా నలువైపులా కీర్తి చెంది ఉండాలి. ఆ విధంగా स्त्रिदः हानि पहुंचाने की भावनाओं से स्त्रिध तेरा जीवन अति परे हो. స్త్రిధ అనగా ఇక్కడ హాని అంటే ఇతరులకు నష్టాన్ని కలిగించేటువంటిది, దుఃఖాన్ని కలిగించేటువంటి భావన ఏదైతుందో అది నీ యొక్క జీవనం నుండి దూరం అవ్వాలి. నీ అంతసంటూ కూడా నీ దగ్గరలో కనీసం నీ వాసన రూపంలో కూడా ఆ విధంగా ఉండకూడదు. ఇతరులకు హాని కలిగించాలనేటువంటిది కోరిక మనసులో కూడా ఆలోచన లేకుండా ఆ విధంగా ఉండాలి. ఇన్ భావనాంకో తూ లాంఘ్ చుకా హో. ఈ విధంగా ఈ భావనలు నీవు దాటేసి ఉంటే ఆ విధంగా ఉన్నప్పుడు కోయి తేరా అపమాన్ కరే తుజే హాని పహుంచాయే ఉస్కే లియే భీ తేరీ మంగళ కామనా హో. ఈ విధంగా వీటన్నింటినీ నువ్వు దాటిన వాడవైనప్పుడు ఎవరైనా నీ యొక్క అపమానం చేసిన, నీ యొక్క హాని నష్టం కలిగించిన ఉస్కే లియే భీ తేరీ మంగళ కామనా హో. దాని కొరకు కూడా నీ యొక్క కోరికలు అంటే ఎవరైనా నీకు నష్టం కలిగించినా సరే, నీకు హాని కలిగించినా సరే, లేదా అపకారం అవమానపరిచినా సరే అలాంటి సమయంలో కూడా నువ్వు వాళ్లకు మంచిని కోరుకునే వాడవు అవ్వాలి. तू सभी को अपने परमपिता प्रभु का पुत्र समझता हुआ द्वेष से शून्य हो. నీవు అందరినీ ప్రతి ప్రాణిని మానవులతో పాటు ప్రతి ప్రాణిని నీ యొక్క పరంపిత ప్రభు అయినటువంటి అతని యొక్క సంతానమే అనుకుంటూ ద్వేషాన్ని నుంచి శూన్యం అవ్వు. ద్వేషము ఏ మాత్రం లేకుండా ఉండిపో. संक्षेप में तो सभी के साथ स्नेह करने वाला इस मंत्र का ऋषि विश्वामित्र बन, तभी यह दानशीलता, सदा प्रसन्नता तथा अहिंसा रूप संपत्ति त्रयी मुझे प्राप्त होगी, तुझे प्राप्त होगी और विराजसी तो इस संसार में विशेष शोभा वाला होगा, तेरा जीवन चमक उठेगा. సంక్షేపంగా చెప్పాలంటే ఈ సారం ఏంటి అంటే ఈ విధంగా ఈ మంత్రం యొక్క పూర్తిగా తూ సభికే సాత్ స్నేహ కర్నే వాలా, నీవు అందరి పట్ల అందరితో స్నేహం చేసేవాడివి ఈ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్రుడవు అవ్వుము. తభి అప్పుడే యహ దానశీలత, అప్పుడే ఈ యొక్క దానశీలత మరియు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండే సదా ప్రసన్నత మరియు అహింసా రూపు సంపత్, అహింసా రూపంలో ఉన్నటువంటి సంపత్తి, ఈ మూడు ఈ మూడు ఏవైతున్నాయో తుజే ప్రాప్తి హోగి, నిన్ను ప్రాప్తిస్తవి, నీకు లభిస్తవి. మరియు విరాజసి తు ఈ సంసారమే విశేష రూప శోభవాల హోగా, నీవు ఈ ప్రపంచంలో విశేష రూపంగా శోభానగా యశస్ కలవాడివి అవుతావు. తేరా జీవన్ చెమకుటేగా, నీ యొక్క జీవితము మెరుస్తుంది. అనగా జీవుడు త్రయి అనగా విశేషమైనటువంటి త్రయి ఏంటంటే ఇక్కడ దానశీలుడు అవడము, ప్రసన్నంగా ఉండడము ఏ సమయంలో అయినా సరే, మరియు ఏ ప్రాణి కూడా ఏ కొంచెం కూడా లేచి మాత్రం కూడా హాని కలిగించకపోవడం. ఈ విధంగా మూడు ఉంటే అప్పుడు అతను ప్రపంచం లోపల పూర్తిగా ప్రసిద్ధి చెందినవాడు అవుతాడు. ఈ విధంగా ఈ మంత్రం యొక్క భావార్థం హమ్ హోతా బనే सदा प्रसन्न रहे और अपकारी को हानि पहुंचाने की भावना को भी अपने से दूर रखे. మేము హోతలం దానశీలురం అవ్వాలి, మరియు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండాలి, మరియు మాకు అపకారం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా మేము హాని చేయకుండా శుభవచనాలే పలకాలి, శుభాన్నే కోరుకునే వాళ్ళము ఆ విధంగా అవ్వాలి. ఇది మంత్రం యొక్క త్రయి, సంపత్త్రయి. దానశీలుడు అవ్వడము, ప్రసన్నంగా ఉండడము, ఎలాంటి వారైనా సరే మనకి ఎంత అపకీర్తి చేసినా సరే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ చెడును కోరుకోకుండా, అశుభవచనాలు పలకకుండా శుభవచనాలనే పలకడము, మంచినే కోరుకోవడం, ఆ విధంగా అవ్వాలి. ఈ విధంగా అయిన వాడిని పరమాత్మ తప్పకుండా ఏం చేస్తాడు, ఉత్తమునిగా చేస్తాడు. నా ప్రార్థన, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నేను నీ సన్నిధిని చేరాలి, నిన్ను గుణవంతునిగా, శోభావంతునిగా మరియు ఐశ్వర్యవంతునిగా, సంపూర్ణమైనటువంటి మోక్షాన్ని పొందేవాడిగా చెయ్యాలి అంటే నువ్వు ఈ విధంగా నడుచుకో, అప్పుడు నేను అన్ని నీకు కలిగిస్తాను అని. ఓం.